ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మా ఛానల్ సబ్స్క్రైబర్స్కు మరియు ప్రేక్షకులకు శ్రీ విశ్వావసు నామ నూతన సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీరందరూ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని, అందరూ చాలా సంతోషంగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ బాగుండాలని మీ అందరి తరపున ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మనం ఈ వీడియోలో ఒక ఇంటి నిర్మాణం చేశాము. వాస్తు ప్రకారం ఆ ఇంటిని మీకు చూపిస్తాను, చూడండి. నెల్లూరులో ఒక ఇంటికి ప్లాన్ అవ్వడం జరిగింది. వాస్తు ప్రకారం ఆ ఇంటి నిర్మాణం కూడా 95% అయిపోవచ్చింది. ఇంకా కేవలం ఒక 5% మాత్రమే ఉంది. మీకు కానీ మీకు సంబంధించిన నిర్మాణమైనటువంటి ఇళ్లల్లో వాస్తు దోషాలు ఉన్నాయి, వాస్తు సమస్యలు ఉన్నాయి, అలాగే మీకు సంబంధించి నిర్మాణం అయిపోయిన తర్వాత ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి వారు ఆ ఇంట్లో ప్రాబ్లం ఏంటో తెలుసుకోలేరు. నిర్మాణం అయిపోయిన తర్వాత కూడాను మనం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటి నిర్మాణం చేసినా, ఎంత మంచి సిద్ధాంతుల్ని పిలిచి 100% వాస్తు ప్రకారం ప్లాన్ తీసుకొని ఇంటి నిర్మాణం చేసినా కూడాను అటువంటి ఇళ్లల్లో కూడా చాలామంది కుటుంబ సభ్యుల మధ్యన గొడవలు వస్తూ ఉంటాయి, అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు ఏంటనేది మనం పరిశీలించి పరిష్కారం అనేది చేయాలి. 100% వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్న చాలామంది నేను చూశాను, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయని నేను చెప్పను. మన కంటికి కనిపించిన ఒక రకమైనటువంటి భూమి లోపల శల్యదోషాలు ఉంటాయి. ఆ ఇంట్లో శల్యదోషాలున్న ఇంట్లో మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టినా కానీ, లేదా భారీగా పూజలు చేసినా కానీ ఆ శల్యదోషాలని భూమి లోపల ఉంటాయి కాబట్టి మీరు వాటి నుంచి తప్పించుకోలేరు. ఎందుకంటే ఎన్ని పూజలు చేసినా ఎందుకు పోవు అని నేను చెప్తే, ఎందుకంటే మనం ఇళ్ళల్లో ఉన్నప్పుడు 100% మనం కరెక్ట్గా ఉండలేము. ఎందుకంటే మాంసాహారం భుజించడము వల్ల మనం ఎన్ని యజ్ఞాలు పూజలు యాగాలు చేసినా కానీ కొన్నాళ్ళు ఆ యొక్క శక్తి ఉండి మళ్ళీ కనుమరుగైపోతుంది. ఆ భూమి లోపల ఉన్నటువంటి శల్య దోషాలను మనం గుర్తించి ఆ ఇంటికి చికిత్స ఏంటి అనేది మనం పరిశీలించి పరిష్కారం చేయాలి. అలాగే మీకు కానీ మీ ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ నన్ను సంప్రదించండి. అలాగే మీకు ఎవరైనా సరే బ్లాక్ మ్యాజిక్ చేశారని అనుమానం ఉన్నా, నరఘోష నరదిష్టి ఉన్నా కానీ నన్ను సంప్రదించండి. మీకు తగిన పరిష్కారం నేను చెప్తాను. మీ ఫోటో పంపిస్తే నేను మీ ఇంటి ఫోటో అలాగే మీ ఫోటో పంపిస్తే ఆ ఇంట్లో ఏం సమస్య ఉన్నది, అలాగే మీకేం సమస్య ఉన్నదని చెప్తాను. ఇప్పుడు మీకు కానీ ఒకవేళ వాస్తు ప్రకారం ఇంటి ప్లాన్ కావాలన్నా, అలాగే ఒక ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలన్నా, ముఖ్యంగా ఏలూరు ప్రాంత ప్రజలు, ఏలూరు చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు నిర్మాణం చేసి కూడా ఇస్తాము వాస్తు ప్రకారం. ఎందుకంటే మేము ఉండేది ఏలూరులోని. ఇప్పుడు మనం నిర్మాణం చేసినటువంటి ఒక హౌస్ మీకు చూపిస్తాము, చూడండి. ఇదే హౌసు మనం కాంట్రాక్ట్ తీసుకొని వాస్తు ప్రకారం నిర్మించినటువంటి మంచి తూర్పు ఫేసింగ్ హౌస్ ఇది. అందరికీ అన్ని ఫేసింగ్లు అందరికీ వారి వారి పేరు ప్రకారము ఫేసింగ్లు కలిసి వస్తాయి. అందరికీ తూర్పు ఉత్తరం ఫేసింగ్లే కలిసి రావు. దయచేసి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను. కొంతమందికి తూర్పు ఫేసింగ్ కలిసి వస్తుంది, మరి కొంతమందికి పడమర ఫేసింగు, మరి కొంతమందికి ఉత్తరం ఫేసింగు, మరి కొంతమందికి దక్షిణం ఫేసింగ్ కలిసి వస్తుంది. అందరికీ తూర్పు ఉత్తరమే కలిసి వస్తుందని అనుకోవడం కూడా చాలా భ్రమలో ఉన్నట్టే. అలా కూడా చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, తూర్పు ఉత్తర ఫేసింగ్లో ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా. అయితే ఈ ఇల్లు
తూర్పు ఫేసింగ్ పెట్టాము. ఇది యాక్చువల్గా తూర్పు ఉత్తరం అంటే నార్త్ ఈస్ట్ కార్నరు ఇల్లు. ఇది 250 గజాల్లో చాలా చక్కగా నిర్మాణం చేశాము. డూప్లెక్స్ హౌస్ అండి ఇది. చూస్తున్నారు కదా, నార్త్ ఈస్ట్ కార్నరు. చూడండి, బాగా గమనించండి. మనం ఈ ఇంటికి సంబంధించి తూర్పు దిశలోనే 2 గేట్లు ఇవ్వడం జరిగింది ప్రహరీకి. కానీ నార్త్ సైడ్ ఎక్కడ మనం గేట్ అనేది ఇవ్వలేదు. చూడండి, నార్త్ మనం కనీసం ఒక గేట్ కూడా ఇవ్వలేదు. కొంతమంది అయితే కనుక నార్త్ ఈస్ట్ కార్నర్ కదా అని నార్త్లో ఒక 2 గేట్లు ఇస్తారు, తూర్పులో 2 గేట్లు ఇస్తారు, మొత్తం 4 గేట్ల వరకు ఇస్తారు. వాళ్ళ పేరు ప్రకారం, వాళ్ళ యొక్క జన్మరాశి నక్షత్రం ప్రకారము కొంతమందికి ఉత్తరం కలిసి రాదు. కాబట్టి ఈ ఇంటి ఓనర్ గారు పేరు ప్రకారం తూర్పు దిశ సింహద్వారము, అలాగే తూర్పు వైపున మాత్రమే ప్రహరీ గేట్లు ఇవ్వడం జరిగింది. ఉత్తరం వైపు ఎటువంటి గేటు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఉత్తరం వైపు గేటు ఈ యొక్క ఇంటి యజమానులకి కలిసి రాదు. కాబట్టి ఉత్తరం వైపు గేట్ అనేది మేము పెట్టలేదు. చూశారు కదా, మీకు కానీ ఇటువంటి ఇంటి నిర్మాణం కావాలన్నా, అలాగే ఇంటి ప్లాన్ కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే మీ ఇంట్లో వాస్తు దోషాలున్నా, శల్య దోషాలున్నా, లేదా నివసిస్తున్న మీ ఇంట్లో ఇబ్బందులున్నా, ఒకవేళ ఎవరన్నా మీకు బ్లాక్ మ్యాజిక్ చేశారని ఉన్నా, నరఘోష ఉన్నా, నరదిష్టి ఉన్నా నన్ను సంప్రదించండి. అందుకు తగిన పరిష్కారం నేను చెప్తాను.